డిఎస్సి క్యాండిడేట్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో ఏపీ డిఎస్సి కొత్త షెడ్యూల్ అయితే వచ్చేసింది. రీసెంట్గా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా, హైకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా ఈ కొత్త షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు. సో హైకోర్టు ఏం చెప్పిందంటే టెట్కి డిఎస్సికి మినిమం ఒక 4 వీక్స్ గ్యాప్ ఉండాలని చెప్పేసి రీసెంట్గా తీర్పు అయితే ఇచ్చిందనమాట. దాని ప్రకారంగా ఇప్పుడు ఈ కొత్త షెడ్యూల్ అయితే మార్చారు డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి. మీ వీడియోలో ఆ కొత్త షెడ్యూల్ ఏంటి, ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారు, హాల్ టికెట్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో పూర్తిగా ఆ కొత్త షెడ్యూల్ పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఎక్కువ మందికి ఈ అప్డేట్ అని తెలియకపోవచ్చు, కాబట్టి వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. తర్వాత 30 డేస్లో 1 lakh రూపీస్ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ అనమాట, ఎలా సంపాదించాలి విత్ మొబైల్ అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో చాలా మందికి యూజ్ అయ్యింది, చాలా మంది డబ్బులు సంపాదించుకుంటున్నారు. సో మీరు కూడా సంపాదించుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, వీడియో లింక్, ఒకసారి చెక్ చేసుకొని ట్రై చేయండి. చూడండి, ఇది ఏపీ డిఎస్సికి సంబంధించి కొత్త షెడ్యూల్ అనమాట. మార్చ్ 30 నుంచి ఏప్రిల్ 3 వరకు, మార్చ్ 30 నుంచి ఏప్రిల్ 3 వరకు డైలీ 2 సెషన్స్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఎస్జిటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఓకే, సో ఎస్జిటి ఎగ్జామ్ మనకు మార్చ్ 30 నుంచి ఏప్రిల్ 3 వరకు ఉంటుంది. నెక్స్ట్ ఏప్రిల్ 7న టీజీటీ, పీజీటీ అలాగే ప్రిన్సిపల్, సో వీళ్ళకు ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత ఏప్రిల్ 13 to 30 ఎస్ఏ, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ ఎగ్జామ్స్. సో ఈ పోస్టుల కన్నిటికి ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఫర్ చూసింగ్ ఎగ్జామ్ సెంటర్స్. సో మీరు ఎగ్జామ్ సెంటర్స్ చూస్ చేసుకోవడానికి వెబ్ ఆప్షన్స్ మీరు ఇవ్వాల్సి వస్తుంది. అది మార్చ్ 20 నుంచి. తర్వాత ఎగ్జామ్స్కి హాల్ టికెట్స్ అనేది మీరు మార్చ్ 25 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్లో. సో ఇది డిఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది. సో ఇక్కడ మనకు షెడ్యూల్ ఉంటుంది కదా, ఆ ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేసుకుంటే కొత్త షెడ్యూల్ అంటే మనకు తెలిసిపోతుంది. అట్ ప్రెసెంట్ ఇంకా మీరు అప్డేట్ చేయలేదు. చూడండి, 15 నుంచి 30 వరకు చూపిస్తుంది ఎగ్జామ్ షెడ్యూల్ అనేది. సో ఇది అప్డేట్ చేస్తుంది. ఈరోజు ఈవినింగ్ లోపల ఇది అప్డేట్ అయితే అవుతుంది. సో అప్డేట్ అయ్యి నేను ఏదైతే ఇక్కడ చెప్పానో మీకు ఈ ఎగ్జామ్ డేట్స్ అనేది ఇవి అక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో అది. థ్యాంక్ యూ.